హాయ్ వ్యాస్ వెల్కమ్ టు తెలుగు వాలెట్. కేవలం ఒకే ఒక సినిమాతో పాన్ ఇండియా మూవీ లవర్స్ హార్ట్ ఫేవరెట్ గా మారిపోయిన హీరోయిన్ ఎవరు అంటే మీకు ఆల్రెడీ ఒక హీరోయిన్ ఫేజ్ అయితే మీ బ్రెయిన్ లో తిరుగుతూ ఉంటుంది. ఆమె తృప్తి డిమ్రి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్ద కాలం పూర్తయిన ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమాతోనే తెగ పాపులర్ అయిపోయింది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన ఈ మూవీలో జోయా పాత్రలో నటించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాతో నేషనల్ క్రష్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, ఈ మూవీ తర్వాత ఇన్స్టాలో తృప్తి ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగిపోయారు. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ తృప్తి. అండ్ ఇటీవలే బ్యాడ్ న్యూస్ అనే సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్లుగా టాక్ అయితే వినిపిస్తుంది. హిందీలో వరుస సినిమాలతో పాటు తెలుగులోనూ పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అలాగే కొన్ని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసేందుకు రెడీ అయిందట. అయితే ఇదిలా ఉంటే ప్రస్తుతం తృప్తి ఆస్తులు, ఆమె రెమ్యునరేషన్ వివరాలు నెట్టింట అయితే వైరల్ గా అవుతుంది. ఏ హీరోయిన్ అయినా పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత వాళ్ళ ఆస్తులు ఎంత అన్నది ఆలోచిస్తాం. 2023వ సంవత్సరం తృప్తి కెరియర్ ను మలుపు తిప్పింది. గతేడాది విడుదలైన యానిమల్ చిత్రం ఆమె జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న తృప్తి నికర విలువ 20 నుంచి 30 కోట్ల మధ్య ఉంటుందట. కేవలం సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ఇతర ప్రాజెక్టుల నుండి ఆదాయం వచ్చే అవకాశం ఉందిట. యానిమల్ తర్వాత ఆమె క్రేజ్ ఒక్కసారిగా మారిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం తృప్తికి ఇన్స్టాలో 5.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. యానిమల్ సినిమాకు మొత్తం 40 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న తృప్తి ఇప్పుడు బ్యాడ్ న్యూస్, బూల్ భూలయ్య 3 చిత్రాలకు దాదాపు 80 లక్షల నుండి కోటి వరకు వసూలు చేస్తున్నట్లుగా అయితే టాక్ వినిపిస్తుంది. అలాగే ఇన్స్టాలో ఒక బ్రాండ్ పోస్ట్ కోసం 60 నుంచి 90 లక్షలు తీసుకుంటుందట. ముంబైలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాలలో ఒకటైన బాంద్రాలో విలాసవంతమైన ఆస్తిలో పెట్టుబడి పెట్టింది. అండ్ గ్రౌండ్ ప్లేస్ 2 అంతస్తుల భవనం విలువ 14 కోట్లుంటుందట. ప్రస్తుతం కార్తిక్ ఆర్యన్ జోడీగా భూల్ భూలయ్య 3 చిత్రంలో నటిస్తుంది ఈ అమ్మడు. అలాగే ధడక్ 2లో కూడా నటిస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. చూడాలి. అయినా పాపులారిటీ వచ్చిన తర్వాత ఎవరు ఏంటి అన్న ఆలోచన ఫ్యాన్స్ కి అస్సలు అవసరం లేదు.